హలో గైస్, ఈరోజు ఉత్తరప్రదేశ్ కబడ్డీ లీగ్లో రెండు ఇంట్రెస్టింగ్ సెమీఫైనల్ మ్యాచెస్ జరగబోతున్నాయి. ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్లో అర్జున్ దేశ్వాల్ సారథ్యంలోని లక్నో లయన్స్ వినయ్ తేవతియా సారథ్యంలోని యమునా యోద్ధాస్ని ఎదుర్కోబోతోంది. అండ్ సెకండ్ సెమీఫైనల్లో షాహుల్ కుమార్ సారథ్యంలోని కాశీ కింగ్స్ సంగం ఛాలెంజర్స్ని ఎదుర్కోబోతోంది. ఈ నాలుగు కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్ అని చెప్పొచ్చు. సో ఈ రెండు సెమీఫైనల్ మ్యాచెస్ కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ రెండు సెమీఫైనల్ మ్యాచెస్లో ఎవరైతే గెలిచి ఫైనల్కి వెళ్తారో వాళ్ళ మధ్య ఫైనల్ పోరు జరగబోతోంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ టోర్నమెంట్కి ఛాంపియన్స్గా నిలిచేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. అండ్ పీకేఎల్కి ముందు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టోర్నమెంట్గా యూపీకేఎల్ నడిచింది. అండ్ సెమీఫైనల్ మ్యాచెస్ అండ్ ఫైనల్ మ్యాచ్ కూడా అదే రకమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో జరిగేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ బెంగాల్ వారియర్స్ హెడ్ కోచ్ అయినటువంటి ప్రశాంత్ సుర్వే గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాస్ట్ ఫ్యూ సీజన్స్గా ఈ టీంకి హెడ్ కోచ్గా ఉన్నటువంటి కాశీనాథన్ భాస్కరన్ గారికి ధన్యవాదాలు. ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో నన్ను చాలా చక్కగా గైడ్ చేశారని ఆయన చెప్పడం జరిగింది. అండ్ వచ్చే సీజన్ కోసం బెంగాల్ వారియర్స్ ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ని రూపొందించబోతుందని అండ్ ఇప్పటికే ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం ఎగ్జిస్టింగ్ ఎన్వైపీస్తో క్యాంప్ని కూడా కండక్ట్ చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. సో ఒక రకంగా ఇది బెంగాల్ వారియర్స్కి శుభవార్త అని చెప్పాలి. అండ్ ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం మేము కొన్ని ఎన్వైపీ ట్రయల్స్ని కూడా నిర్వహిస్తున్నాం. చెన్నై, ఢిల్లీ, ముంబై ఇలాంటి ప్రధాన నగరాల్లో మేము ఎన్వైపీస్ కోసం వెతుకుతున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ ఎన్వైపీ ట్రయల్స్ ఈ మూడు ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్కే కాకుండా టోటల్గా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యంగ్స్టర్స్కి మంచి ఆపర్చునిటీస్ అని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలా చేసినట్టయితే లేటెస్ట్గా వచ్చేటువంటి కబడ్డీ అప్డేట్స్ని మీరు వేటిని కూడా మిస్ అవ్వకుండా పొందేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట. అండ్ క్విక్గా కబడ్డీ అప్డేట్స్ని పొందాలి అనుకునే వాళ్ళు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి.